హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్నటువంటి జెడ్ బజార్ యాప్ని ఎలా యూస్ చేయాలో అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఈ జెడ్ బజార్ యాప్ని ఎలా వాడాలో చెప్తాను. అండ్ అదేవిధంగా ఇందులో మెయిన్ వచ్చేసి మనం యూస్ చేసేది యాడ్ ఫండ్ ఒకటి, ఫండ్ని ఎలా యాడ్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఈ ఫండ్ని వేరే వాళ్ళకు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అండ్ దాంతోపాటు మనం ఐడి తీయాలనుకుంటే కొత్త వాళ్ళది ఎలా తీయాలి, ఐ మీన్ మన సెల్ఫ్గా మనం తీయాలన్నా లేదా వేరే వాళ్ళకు కూడా మనం తీయచ్చు. సో అది కూడా ఎలాగో చెప్తాను. అండ్ ఇందులో కంప్లీట్ ఐడియా మన ఉన్నటువంటి కమిషన్ వ్యాలెట్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అదేవిధంగా మన ఫండ్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి, సో ఇక్కడ షాపింగ్ ఎలా చేయాలి, అండ్ అదేవిధంగా మన టీంని ఎలా చూసుకోవాలి, ఐ మీన్ కంప్లీట్ రైస్ టికెట్ ఎలా చేయాలి, ఈ జెడ్ బజార్లో ఉన్న అన్ని ఆప్షన్స్ని క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే విషయం ఏంటంటే, ఫస్ట్ మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ 6 డిజిట్స్ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. మీరు మిక్స్డ్గా పెట్టుకున్న పాస్వర్డ్ మాత్రమే ఎంట్రీ చేయాలి. 4 నంబర్స్ ఎంట్రీ చేసి రావట్లేదు సార్ అంటే కరెక్ట్ కాదు. మిక్స్డ్గా పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంట్రీ చేయాలి. అలా ఎంట్రీ చేసిన తర్వాత మీకు మీ మెయిల్ అడుగుతుంది. మెయిల్ పైన క్లిక్ చేస్తే మీరు యాప్లోకి ఈ విధంగా అయితే లాగిన్ అవుతారు. ఇక్కడ మీరు పాపప్ మెసేజ్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మెయిన్ పైన మనకు కనబడుతుంది ఫ్రెండ్స్, మీ ఇక్కడ మీ ఐడి నెంబర్ ఉంది. ఇక్కడ మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. నాదైతే 6,643.54 పైసా అయితే ఉంది. సో దాంతోపాటు ఇక్కడ యాడ్ ఫండ్, ఇక్కడ బోనస్ అయితే మనకు కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే యాడ్ ఫండ్ గురించి చూద్దాం. ఈ యాడ్ ఫండ్ క్లిక్ చేసి మీరు 500, 1000 ఎంతైనా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 చేస్తున్నాను. ఇక్కడ అగ్రీ అండ్ సబ్మిట్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత యూజ్ విత్ గెట్ పే అని అడిగింది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పే యూజింగ్ యూపీఐ యాప్ అండ్ పే యూజింగ్ పేమెంట్ గేట్వే అని అడుగుతుంది. మీరు సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదే బెటర్ మనకు. సో సెకండ్ ఆప్షన్ చూజ్ చేయండి. సో ఇలా చూజ్ చేసిన తర్వాత మీకైతే ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గేట్వే యొక్క ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు స్కాన్ క్యూఆర్ అని ఉంది, దీన్ని తీసుకోండి. ఈ క్యూఆర్ని తీసుకొని షో క్యూఆర్ పైన క్లిక్ చేసి ఈ క్యూఆర్ ఏదైతే ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఐ మీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే మీకున్నటువంటి ఫోన్పే, గూగుల్ పే ద్వారా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్యాలరీలో ఈ స్కానర్ సెలెక్ట్ చేసి మనీ అయితే మనము మన ఫండ్ వ్యాలెట్లో యాడ్ చేసుకోవచ్చు. సో మనీ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ మనము ఈ బుక్ అయితే పర్చేజ్ చేస్తాం. అది ఈ బుక్ ప్రైమా, అదర్వైజ్ లేదంటే సూపర్ ప్రైమా అని చెప్పేసి మనము చూస్తాం. జెడ్ మనీ అయితే మనకైతే అవైలబుల్లో లేదు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఒకవేళ ఈ బుక్ పర్చేస్ చేయాలంటే ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బుక్ పైన క్లిక్ చేయండి. నేనైతే ప్రైమ్ అని క్లిక్ చేస్తున్నాను. మీరు సూపర్ ప్రైమ్ అయితే సూపర్ ప్రైమ్ అని క్లిక్ చేయండి. ఒకవేళ మీది మీరుగా తీసుకోవాలనుకుంటే, ఐ మీన్ మీ సెల్ఫ్గా మీరు ఐడి తీసుకోవాలంటే యాడ్ టు కార్ట్ కొట్టాలి ఫ్రెండ్స్. లేదు అని అనుకుంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి రావట్లేదు, వేరే వాళ్ళకి తీసుకోవాలంటే గిఫ్ట్ కొట్టాలి. ఐ మీన్ మీరు వేరే వాళ్ళకు మీ ఫోన్లో నుంచి వేరే వాళ్ళకు ఐడి తీయాలనుకుంటే గిఫ్ట్ కొట్టాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎవరిదైతే అనుకుంటున్నారో వాళ్ళ ఐడిని ఎంట్రీ చేస్తారు. ఈ విధంగా అయితే మనం నంబర్షిప్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నంబర్షిప్ తీసిన తర్వాత నెక్స్ట్ మనం మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఐ మీన్ ఎలా చూసుకోవాలనేటువంటి విషయాన్ని చెప్తాను నేను ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మన లోపల ఉన్నటువంటి విత్డ్రా అండ్ ట్రాన్స్ఫర్ అండ్ మనీ అని ఉంది. ఇక్కడ మై బిజినెస్ లోపల వెళ్ళండి, బిజినెస్ లోపల. సో ఇక్కడ విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది. ఇక్కడ కమిషన్ వ్యాలెట్ అయితే మీరు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది ఫ్రెండ్స్. నాకైతే 202 రూపీస్ ఉంది కమిషన్ వ్యాలెట్లో. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ కమిషన్ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ అయితే ఎంట్రీ చేయొచ్చు. మినిమం 100 అడుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ మనం 200 అనేది క్లిక్ చేస్తున్నాం. సో కమిషన్ వ్యాలెట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ అడుగుతుంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆర్ సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అడుగుతుంది. బ్యాంక్ అయితే మినిమం 500 చేయాలి ఫ్రెండ్స్, సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ అయితే అవసరం లేదు. సో కాబట్టి నేను 200 రూపీస్ని సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కొట్టాను, ప్రొసీడ్ టు పే అని కొట్టేసేయండి. ఇక్కడ మనకు 4 డిజిట్ సీక్రెట్ పిన్ అడుగుతుంది. సీక్రెట్ పిన్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వగానే ఫండ్ వ్యాలెట్ లోపలికి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంది కదా అంటే, ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేయాలి. మన కింద ఉన్నటువంటి డౌన్ లైన్కి మనం మనీ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ పైన క్లిక్ చేయండి. సేమ్ మై బిజినెస్లోనే ఉంటుంది. సో ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో
సో ఇక్కడ 673674 అని నేను ఎంటర్ చేశాను. సో చందరి ప్రశాంత్ అని వచ్చింది. సో ఇక్కడ మనం ఎంత అమౌంట్ వాళ్ళకి పంపాలనుకుంటున్నామో అంత అమౌంట్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 500 అంటే 500 నేను పే నౌ అని కొట్టేసాను. పే నౌ కొట్టిన తర్వాత ఇక్కడ మన టీపీని ఎంటర్ చేసి మనం టిక్ పిన్ ఇవ్వగానే మనీ అయితే అతనికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ మీరు హిస్టరీ చూసుకోవాలంటే ఇక్కడ వ్యూ హిస్టరీ పైన క్లిక్ చేస్తే మీరు ఇప్పటి వరకు ఎంత అమౌంట్ డెబిట్ అండ్ క్రెడిట్ చేసుకున్నారు అండ్ ఫండ్ కమిషన్ వ్యాలెట్ నుంచి ఎంత ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనేది కనబడుతుంది. దాంతోపాటు మీరు మనీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఎంత చేశారు అనేది కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. బిజినెస్ యాప్లో మనకి ఉన్నటువంటి ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ ర్యాంక్ ఉందో కనబడుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఏ మెంబర్షిప్ తీసుకున్నారో కూడా ఇక్కడ సూపర్ ప్రైమ్ అయితే చూపిస్తుంది. ఈరోజు మీకు ఎంత టీం యాడ్ అయింది అండ్ పెయిడ్ టీం ఎంత ఉన్నారు, ఫ్రీ టీం ఎంత ఉన్నారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మెయిన్ వచ్చేసి ఇక్కడ మై టీం పైన క్లిక్ చేస్తే ఇప్పటివరకు మీకు ఇక్కడ ఎంత టీం ఉంది అనేటటువంటి విషయాన్ని మీరైతే ఇందులో చూసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ ఎంత ఉంది, సెకండ్ లెవెల్ ఎంత ఉంది, థర్డ్ లెవెల్ ఎంత ఉంది, 9th 10th లెవెల్ వరకు ఎంత టీం ఉంది అనేటటువంటి విషయాన్ని అయితే మనం ఇక్కడ ఫ్రీ టీము అండ్ పెయిడ్ టీం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఎవరిదైనా ఎన్ని ర్యాంక్ వైజ్గా ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు 17 మెంబర్స్ బ్రోంజ్ ర్యాంక్ ఉన్నారు, నా కింద 2 మెంబర్స్ సిల్వర్ ఉన్నారు. సో ఈ విధంగా మనకైతే ఉన్నటువంటి ర్యాంకర్స్ని కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీరు వాళ్ళ ఐడి సెర్చ్ చేయాలనుకున్నా ఇక్కడ మనం ఎవరి ఐడి అనుకుంటున్నాం వాళ్ళ ఐడి చెక్ చేస్తే వాళ్ళ కంప్లీట్ డేటా అనేది మన దగ్గర వచ్చేస్తుంది. మేబీ మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలనుకున్న చూడండి చందర్ ప్రశాంత్ అని ఎంటర్ చేశాను. అతను మొత్తం కంప్లీట్ డేటా అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. సో మీరు కూడా ఎవరిదైనా ఐడి ఎంటర్ చేస్తే ఇక్కడ మీ కింద డౌన్లైన్ టీం వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. వారు మీ కింద ఉన్నారా లేక వేరే వాళ్ళ కింద ఉన్నారా అనే విషయం కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం హోమ్ ఆప్షన్లు చూద్దాం ఫ్రెండ్స్. ఈ హోమ్ పైన 3 లైన్స్ అనేది మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మన ఐడి కనబడుతుంది అండ్ రిఫర్, మనకి ఎవరైతే యాప్ని రిఫర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ దాంతోపాటు కంపెనీ డీటెయిల్స్, ఇక్కడ కంపెనీ మెయిల్, కంపెనీ కాంటాక్ట్ నెంబరు, రైస్ టికెట్, రైస్ వ్యూ హిస్టరీ ఇవి కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ కిందికి వచ్చేసి మనకు ఐడి, ఇక్కడ మన ఐడి ఉంటుంది, మనం మన ఐడిని చూసుకోవచ్చు. ఒకవేళ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. బ్యాంక్ కేవైసీ, సో బ్యాంక్ కేవైసీ కూడా మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ కేవైసీ డీటెయిల్స్ అనేది మనం ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్, ఆధార్ నంబరు, బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి సేవ్ బటన్ నొక్కేస్తే మనకు కంప్లీట్గా బ్యాంక్ కేవైసీ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఆప్షన్ అప్డేట్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్లో మీ నేము, డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇంకా అప్డేట్ చేసుకోకపోతే, మీ నామినీ ఎవరు అనేది అప్డేట్ చేసుకోకపోతే ఇమీడియట్గా ఇక్కడ ఓపెన్ చేసి వాళ్ళ కంప్లీట్ డేటా అనేది మీకు ఇవ్వండి. ఇక్కడ నామినీ ఎందుకంటే మీ తర్వాత ఐడి అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. జెడ్ బజార్ నుంచి కావచ్చు, జెడ్పే నుంచి సంపాదించుకునే అమౌంట్ అనేది మీ తర్వాత వాళ్ళకి కన్వర్ట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ దానిపైన అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరు గ్యాలరీలో మనకైతే ఆప్షన్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. తర్వాత మేబీ జెడ్ మార్ట్ వస్తుంది కాబట్టి దాని తర్వాత మనకు ఇందులో అన్ని రకాల బిజినెస్ సపోర్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో బిజినెస్ సపోర్ట్ మెటీరియల్స్ అయితే మనకు వీడియో పీడిఎఫ్ అనేది ఇంకేం రాలేదు. మేబీ ఇది కొత్త యాప్ కాబట్టి రాలేదు. ఓల్డ్ యాప్లో అయితే మనకు బిజినెస్ సపోర్ట్ వీడియో ఉంది, దాంతోపాటు పీడిఎఫ్ కూడా అవైలబుల్లో ఉంది. సో వ్యూ ఆర్డర్స్, ఇప్పటివరకు నేను ఎవరికైనా ఈ బుక్ పర్చేస్ చేసి మెంబర్షిప్ తీస్తే ఇక్కడ వాళ్ళ హిస్టరీ అనేది కనబడుతుంది. నేను ఒక అతనికి తీశాను, సో అది ఇక్కడ మనకు చూపిస్తుంది. అండ్ రైస్ టికెట్, మీరు ఏమైనా కంప్లైంట్ రైస్ చేస్తే అవి ఇక్కడ రైస్ టికెట్లో ఉంటాయి. సో మీరు ఇక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ రైస్ టికెట్ ఎలా చేయాలో తెలుసు. ఇక్కడ మీకు ఏ ఇష్యూస్ ఉంటాయి, మెయిన్గా అకౌంట్ ఇష్యూ, విత్డ్రాల్ ఇష్యూ కదా, రీఛార్జ్ సర్వీసెస్ ఇష్యూ, ఇంకా వేరే ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ప్రతిదీ ఇక్కడ రైస్ టికెట్ అనేది చేయాలి. సో ఇక్కడ మ్యాటర్ రాస్తాం ఏ రకమైనటువంటి ఇష్యూ ఉంది, మేబీ రీఛార్జ్ అయింది కానీ బెనిఫిట్స్ రాలేదు కస్టమర్కి. సో దానికి సపోర్ట్ ఇమేజ్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. దాని తర్వాత సబ్మిట్ కొట్టేస్తే మనకు రైస్ టికెట్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే లాగౌట్ అయ్యి మళ్ళీ మీరు అకౌంట్ లోపలికి కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షను షాప్ అండ్ మై అకౌంట్. షాపింగ్ అయితే మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ నుంచి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్డర్ పెట్టుకునే ముందు ఏంటంటే మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ అడ్రస్ అనేది ఫస్ట్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ వెంటనే అడుగుతుంది మీరు యాప్ ఓపెన్ చేయగానే. సో దాంట్లో కంపల్సరీ అక్కడ పాపప్ మెసేజ్ వస్తుంది అడ్రస్ సేవ్ చేసుకోమని. మీరు ఆ అడ్రస్ లోపల అయితే అడ్రస్ అయితే సేవ్ చేసుకుని ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ ఏది కావాలనుకున్నా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మై అకౌంట్, ఏదైతే అకౌంట్ లోపల వెళ్తే మీకు ఇక్కడ
మీ యొక్క ఐడి కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడ మీరు ఏదైనా సెట్టింగ్స్ చేసుకోవాలంటే కూడా ఫర్గాట్ ఎప్పుడైనా ఒకవేళ టీపిన్ మర్చిపోయారనుకోండి, టీపిన్ చేంజ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, సెట్ చేసుకోవచ్చు అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ జెడ్పే, మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంది కదా అంటే, ఇప్పుడు మీరు డైరెక్ట్ జెడ్పే లోపల వెళ్ళాలనుకుంటే కూడా మీరు ఇక్కడ క్లోజ్ చేసి అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే జెడ్పే అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అని కొట్టగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఐడీస్ ఉంటాయి. మీ ఒక ఐడి ఎంటర్ చేస్తే ఆ ఐడి లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇక్కడ జెడ్పే నుంచి, జెడ్ బజార్ నుంచి జెడ్పే లోపలికి కూడా లాగిన్ అవుతాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది. ఎందుకంటే జెడ్పే, జెడ్ బజార్ మనకు తెలుసు, ఇందులో రీఛార్జెస్, ఇందులో ఉన్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాడుకోవడానికి మనం జెడ్పే అనేది యూజ్ చేస్తాం. ఓన్లీ షాపింగ్ పర్పస్ అయితే జెడ్ బజార్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు జనవరి మేబీ లాస్ట్ వీక్లో జెడ్ మార్ట్ అనేది అయితే రాబోతుంది. ఆ తర్వాత మన ఇన్కమ్ లెవెల్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం జెడ్ బజార్ నుంచి జెడ్పేకి వచ్చాం. మరి జెడ్పే నుంచి జెడ్ బజార్కి ఎలా వెళ్ళాలి అది క్వశ్చన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు మిడిల్లో జెడ్ బజార్ ఆప్షన్ ఉంది ఇక్కడ హోమ్ పక్కన, అండ్ మోరు ఈ రెండింటి మధ్యలో ఇక్కడ జెడ్ బజార్ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు జెడ్ బజార్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మళ్ళీ మీరు జెడ్ బజార్ లోపలికి వచ్చేసారు. విషయం ఏంది కదా అంటే, మీరు ఎవరినైనా రిఫర్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్వైట్ నౌ అని ఉంది కింద, దీనిపైన క్లిక్ చేసి మీరు వాట్సాప్ ద్వారా, దేని ఫేస్బుక్ ద్వారా ఎక్కడైనా మీ యొక్క లింక్ అనేది షేర్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు ఇద్దరు పీపుల్స్ని రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిఫర్ ఇన్కమ్ మనకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, రైట్. అండ్ చాలామంది నాకు క్వశ్చన్ అయితే వేశారు, ఈ బోనస్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మేము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, మేము యూజ్ చేసుకోవచ్చా అని. దాన్ని ఏం చేయలేం ఫ్రెండ్స్, ఎందుకంటే అది మీరు రీఛార్జ్ చేసిన ప్రతిసారి, లేదంటే మీ సెల్ఫ్గా ఎవరికైనా అకౌంట్ తీస్తే అప్పుడు అందులో నుంచి మాత్రం ₹1 అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేనైతే మీకు ఈ జెడ్ బజార్ యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఇందులో ఉన్నటువంటి పిన్ టు పిన్ ఆప్షన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్, అండ్ డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. అండ్ జెడ్ బజార్ యొక్క, జెడ్పే యొక్క అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో కండి.